ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలి. ఇప్పటివరకు మన వీ క్రాఫ్ట్స్ ప్రాజెక్ట్ని లక్ష్మి లీడ్ చేసింది. బట్ ఇప్పుడు అదే ప్రాజెక్ట్ని సహస్ర కూడా లీడ్ చేయాలని అనుకుంటుంది. సో వీళ్ళిద్దరి మధ్య మనం హెల్దీ కాంపిటీషన్ పెట్టి క్లయింట్ ప్రెజెంటేషన్ ఎవరు ఇన్నోవేటివ్గా చెప్తే వాళ్ళకే లీడ్ పొజిషన్ అని చెప్పాను. సో క్లయింట్ ముందు వీళ్ళిద్దరూ ఏం ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారో జస్ట్ చిన్న బ్రీఫ్ ఇస్తారు. లక్ష్మి, ఫస్ట్ నువ్వే ప్రెజెంట్ చేయి. ఫుల్గా కాదు, కొంచెం బ్రీఫ్గా చెప్పు. హాయ్, నా ప్రెజెంటేషన్ హైలైట్స్ వచ్చి మన వీ క్రాఫ్ట్కి సంబంధించి చాలా పెద్ద నెట్వర్క్ని ఏర్పాటు చేస్తాం. అది వరల్డ్ వైడ్ కస్టమర్స్తో మన వీ క్రాఫ్ట్ లింక్ అయి ఉంటుంది. అలాగే లోకల్ నెట్వర్క్తో లోకల్ టాలెంట్ని ఒక చోట అసెంబుల్ చేసి ఎక్కువ గ్యాదరింగ్స్ ఉన్న చోట మన అవుట్లెట్స్ని ప్లాన్ చేస్తున్నాను. చాలా హ్యూజ్ లెవెల్లో అవుట్ సైడ్ ఆఫ్ ఇండియాకి ట్రాన్స్పోర్ట్ చేస్తూ, అలాగే మన వాళ్ళకి అందుబాటులో చిన్న చిన్న స్టోర్స్ ఏర్పాటు చేయాలన్నదే నా ప్లాన్. ఇన్ డీటెయిల్ డెప్త్ అనాలిసిస్ ప్రెజెంటేషన్ రోజు చెప్తాను. నైస్ లక్ష్మి, నైస్. ఓకే, నెక్స్ట్ సహస్ర, నీ ప్రెజెంటేషన్ చెప్పు. సో మై ప్రెజెంటేషన్ ఈస్ వీ క్రాఫ్ట్ లో ఓన్లీ కళాకారులు చేసిన కళాకృతులను మాత్రమే కాకుండా ఫ్యాషన్ డిజైనింగ్ చేసి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ లో యంగ్ టాలెంట్ ని కూడా హైర్ చేసుకుంటున్నాం. దానివల్ల రూరల్ టు అర్బన్ వరకు అందరికీ సరిపోయి ప్రొడక్ట్స్ మనం రెడీ చేయొచ్చు. వి మిక్స్ ట్రెడిషన్ అండ్ వెస్టర్న్. అండ్ నాకు ఈ ప్రాసెస్ లో మన వీ క్రాఫ్ట్ తో కొలాబరేట్ అవ్వడానికి టాప్ పోస్ట్ కార్మికులు రెడీగా ఉన్నారు. అందులో టాప్ మోస్ట్ వీవర్స్ కూడా ఉన్నారు. చేనేత కార్మికుల్లోనే ది బెస్ట్ వీవో, నేషనల్ అవార్డు గ్రహీత నన్ అదర్ దాన్ ఆదికేశవ గారు. ఇలాంటి లెజెండరీ చేనేత కార్మికులతో మాట్లాడాను. వాళ్ళ గైడెన్స్ ప్రకారం పాలసీ చేస్తున్నాను. ఇంక నా ప్రెజెంటేషన్ ఫుల్ డీటెయిల్స్ క్లయింట్ వచ్చిన రోజు ఇస్తాను.